కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జిల్లాలో డ్రగ్స్ అండ్ విజిలెన్స్ అధికారుల మెడికల్ షాపులో తనిఖీ. గుంట పోరంబోకు ఆక్రమణలు తొలగించి రైతులకు దారి చూపాలని చీకలదిబ్బ గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. ఈ డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం ప్రకటించిన 367.94 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించబడుతోందని కోట తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో గల భూసేకరణ భాగంగా అభ్యంతరాల మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు వచ్చిన 151 అర్జీలకు పరిష్కారం కోసమే గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈదురు తిరుపాలయ్య, వాకడ మండలం తహసీల్దార్ రామయ్య, విఆర్ఓ వెంకటేశ్వర్లు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము భూమి మీద ఉంటే వేరే వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు అని అట్లా 151 అర్జీలు రావడం జరిగింది. మనకు యాక్చువల్గా 367.94 ఎకరాలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గవర్నమెంట్. ఈ జాబితాను మనం 6/3/2025న ప్రచురించాం. ఆ ప్రచురణలో భాగంగా మనకు అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలు 243 ఎకరాల 77 సెంట్లకు అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు వచ్చినట్టు అన్నీ మరలా పరిశీలిస్తారు. మేమైతే టచ్ చేయడంలా. కలెక్టర్ గారే తిరుపతి నుంచి పంపించారు సపరేట్ టీము. ఈ డివిజన్కి 3 పంపించారు. తూర్పు కన్పూర్కి ఒకరిని, ఇక్కడికి ఒకరిని. అదేవిధంగా వాకాడు తహసీల్దార్ని, వాళ్ళ ఆర్ఐని, వాళ్ళ టీముని చేశారు. అది దేనికంటే ఎవరైతే అర్జీలు ఇచ్చారో రాటి వాటి జాబితా కూడా ఉంది. ఇది మేము చదివి వినిపిస్తాం. ఫస్ట్ అభ్యంతరం పూర్తిగా అభ్యంతరం రాని జాబితా చదువుతాం ఫస్ట్. ఒకసారి అందరూ కూడా కూర్చొని మామూలుగా 474 ఎకరాలు మన కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫేజ్ గా తీసుకుంది మామూలు రికార్డు ప్రకారం అయితే. దాంట్లో మన ఆర్టీఓ గారు వచ్చి మనకేం చెప్పారంటే 367 ఎకరాలు చెప్పారు. 367 ఎకరాలు అనాధీనం అని చెప్పారు. దాంట్లో 100 ఎకరాలు తగ్గిపోయింది. ఇది ఫస్ట్ వాళ్ళు చెప్పిన రికార్డుకి ఇప్పటికి 100 ఎకరాలు తగ్గింది. ఇప్పుడేం చెప్తారంటే సార్ వాళ్ళు 124 ఎకరాలు మాత్రమే ఎటువంటి అబ్జెక్షన్ లేదు, 367లో 124 ఎకరాలకి అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు. అంటే మిగతాయి సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్ చూస్తున్నాయి చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే మీరు ఊరిని మనం మాట్లాడుకోవడంలో ఉపయోగం లేదు. సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బాగా ఇప్పుడు దీంట్లో 124 ఎకరాలు ఎటువంటి అబ్జెక్షన్ లేదా, మీకు రేపటి నుంచి డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నారు. పోతే 250 ఎకరాలు ఇది ప్లస్ 100 ఎకరాలు మామూలుగా ఆపేసింది. మొత్తం ఇంకా 350 ఎకరాలు సుమారుగా ఇది మామూలుగా పెండింగ్ లో ఉన్నట్టే లెక్క. అదేనా కదా? ఏ సార్? అదే కదా సార్. ఇప్పుడు మాకు 457.22 మొత్తము. అందులో 49 ఎకరాలు వచ్చి 5 ఎకరాలు పైబడి ఉన్న రైతులు ఉన్నాయి. అవి తీశారు. 5 అభ్యంతరాలు పోయి ఉన్నాయి. ఇప్పుడు అందరూ చెప్తే వాళ్ళందరూ ఆపి మీకు ఒక నా తరఫున చెప్తున్నాను, వాళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 250 ఎకరాలు ఇప్పుడు ఆపేసారు, బాగానే ఉంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు పెండింగ్ లో ఉంది ఎవరెవరు అని చెప్పని. ఇప్పుడు దాని యొక్క క్లారిటీ లేకుండా ఇప్పుడు ఈ యొక్క 124 ఎకరాలకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఏం అభ్యంతరం లేని వాటికి పేమెంట్ ఇది మీకు ఫస్ట్ టైం ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు ప్రచురించిన లిస్ట్ లో
6వ తేదీ నుంచి 19వ తేదీ లోపల వచ్చిన అబ్జెక్షన్స్ ఫిర్యాదులు మిగతావి అన్అబ్జెక్ట్ ఏవైతే అబ్జెక్షన్స్ రాలేదనుకున్నామో ఆ లిస్ట్ ఇది. ఆ లిస్ట్ లో ఉండే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారా అని మీరు ప్రశ్న అడుగుతున్నారు. దాని మీద ప్రాబ్లం కాదు, కానీ దాంట్లో కూడా అబ్జెక్షన్స్ ఏదైనా వస్తే మీరు తీసుకోవాల్సిందే. మీరు ఇచ్చే ఏదైతే అన్అబ్జెక్షన్ ఇచ్చారో దాంట్లో ఆ 124లో కూడా ఇప్పుడు గ్రామ ఘట్టం ఎగ్జామ్స్ ఇవ్వమని అంటే క్లీన్ చేసిన తర్వాత అది పని స్టార్ట్ చేయండి. అంతేగాని ఇక్కడ కొంతమంది నాయకులు కూడా వేరే విధంగా ఫోన్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడతారు. మీరు చేసి వేరే విధంగా మీరే చెప్తారు, వీఆర్ఓ పంపిస్తున్నారు, సర్వే పంపిస్తారు, ఏమైనా మీకు డబ్బులు ఇచ్చేస్తాం రేపు వెళ్ళాడు ఈ రోడ్డు వేసి తినవద్దని చెప్పి మీరు చెప్తున్నారు. కాబట్టి ఇన్ని కూడా ఆపేస్తారు. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అంతా ఓకే మన సర్కార్ గా చెప్పారు. అలాంటప్పుడు ఎందుకు కొందరు ఇవన్నీ కూడా చేసుకొని ఎవరైతే అడ్మిషన్ వచ్చి ఆ గ్రౌండ్ లో మొత్తం పరిశీలించి క్లోజ్ చేసింది 360 ఎకరాలు అదే చెప్తున్నాం. ఒక భూమి తీసుకోకుండానే పోయి వ్యవసాయం చేస్తాడా చెప్పండి? మీరు ఒక భూమి ఒక రాష్ట్రం ఉంది, ఆయన భూమి మనం తీసుకొని రిజిస్ట్రేషన్. తిరుపతి జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవర్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు. భోజనాన్ని స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు
స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి, స్వామి నీ దాసులకు కడు దాసానుదాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చెయ్యాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి. ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించడం పుణ్యమైన, స్వామి ప్రసాదాన్ని 10 మందికి పంచడం కూడా పుణ్యమే. ఇది ధరాలోక వైకుంఠం. ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పదకవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు. లోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈ కొండ, సర్వదేవతలు మృగజాతులై సంచరించే కొండ, నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ, ఉర్వి తపస్సులే తరువులై నిలచిన కొండ, పూర్వపుట అంజనాద్రి పొడవాటి ఈ కొండ, వరములు కొటారుగా ఒక్కనించి పెంచే కొండ, పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ, కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ, విరివైనదిదివో శ్రీ వెంకటాద్రి కొండ. పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం. బేడి ఆంజనేయ స్వామివారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఇది గొప్ప భోజనాలయం. ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. నెల్లూరు నగరంలోని పలు మెడికల్ షాపులను తనిఖీ చేసిన విజిలెన్స్ సిఐ నరసింహారావు యువకులకు మత్తు పదార్థాలు అక్రమ అమ్మకాలపై నిఘా పెట్టినట్లు వెల్లడి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు. షాపులలో రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు వస్తున్నారని సమాచారంతో షాపులను మూసేసి పరారైన పలువురు మెడికల్ షాప్ నిర్వాహకులు. మన స్టేట్ డీజీ గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ గారు ఉత్తర్వుల మేరకి స్టేట్ వైడ్తో పాటు ఈ జిల్లాలో రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి విజిలెన్స్ అండ్ ఎస్పీ రాజేంద్ర కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వీర్ కుమార్ సార్ అండ్ నేను మరియు లోకల్ పోలీసు ఆధ్వర్యంలో రత్న మెడికల్ రావడం జరిగింది. ఆ మెడికల్కి వచ్చేసి ఏదైతే కొన్ని డ్రగ్స్ అవి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు, వీళ్ళ దగ్గర ఏవైతే బిల్లుల మేరకు ఉంటుందో ఆ బిల్లుల మేరకి ఆ డ్రగ్స్ ఏదైతే అమ్మకూడనటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉన్నటువంటి బిల్స్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. గుంట పోరంబోకు ఆక్రమణను తొలగించి రైతులకు దారి చూపాలని చిక్కలదిబ్బ గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. కోటె మండలంలోని చిక్కలదిబ్బ గ్రామానికి చెందిన గుంట పోరంబోకు కొందరు ఆక్రమించుకున్నారని, దానివల్ల వరి పంట పండించే రైతులకు దారి లేకపోయిందని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు స్పందించి ఆక్రమణ తొలగింపు దారి చూపాలని రైతులు గ్రామస్తులు కోరుతున్నారు. రేయ్
అంజనమ్మకి ముగ్గురు సుతులైతే ముగ్గురు సోదరుల మన్ననను పొందిన అపూర్వ సోదరుడు వేములపాటి అంజన్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కిషోర్ గునుకుల జనసేన ప్రజల తరపున నిలబడి పోరాటం చేయగలిగిన ధీరుడు వేములపాటి అజయ్ గలం అసెంబ్లీలో వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన నాయకులు కారంపూడి కృష్ణారెడ్డి రవికుమార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో పేద మహిళలకు చీరలు పంచి అనంతరం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే డన్. కిషోర్ అన్న పిలువట కిషోర్ అన్న పిలువ గ్రూప్ ఫోటో వెనకరా చేయి పెట్టద్దనా, చేయి పెట్టద్దు అనా. ఏ సునీల్ రాడా. చూడాలా అందరికీ నమస్కారం. మా నమ్మకాన్ని, తెగుంపుని, జనసేనాని ఆశయాన్ని ఒక క్రమ పద్ధతిలో పేర్చి జిల్లాలోని నాయకత్వాన్ని, జనసేన మద్దతుదారుల్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి కేవలం ఆవిర్భావ సభనే కాదు, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేసే విధంగా కృషి చేస్తున్న మా జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున అంజనమ్మకి ముగ్గురు సోదరులైతే వేములపాటి అజయ్ అన్న ఆ ముగ్గురికి అపూర్వ సోదరుడు. పార్టీ బలోపేతం చేయడానికి జనసేన బాధ్యతలు భుజాన వేసుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అహర్నిశలు కృషి చేసి రాష్ట్రం మొత్తం కాదు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. ఒక మిత్రుడుగా, ఒక గురువుగా, అన్నిటికీ మించి ఒక సైనిక శిక్షణాధికారిగా యువతని కట్టుదిట్టం చేస్తూ పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతున్న వేములపాటి అజయ్ గారు ఏపీ టిడ్కో చైర్మనే కాకుండా రానున్న రోజుల్లో శాసనసభలో కూడా ఆయన వాయిస్ వినిపించే విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలి. పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, అన్నీ వింటున్నాడు, అన్నీ భరిస్తున్నాడు, కానీ ఆయన శాంతమూర్తి కాదు, ఒకప్పుడు రాడికల్, అవసరమైతే ప్రజల కోసం తిరగబడతాడు అని కూడా. ప్రజల కోసం పాటుపడేటువంటి నాయకులు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలి, ప్రజల పక్షాన పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నాయకత్వంలో జనసేన పార్లమెంటరీ నియోజకవర్గాలన్నింటిలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి మిగిలిన పార్టీ కంటే అన్నింటికంటే కూడా ఏమాత్రం తగ్గకుండా పార్టీ తరఫున నాయకులను నిలబెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి వేములపాటి అజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జన్మదినం అంటే కేకులు కట్ చేసుకోవడం, ఫ్లెక్స్లు కట్టుకోవడం కాదు,
ప్రజలకు ఉపయోగపడే సేవ చేయండి అనే పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఉదయాన 9 గంటల నుంచి ప్రారంభమైన జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సేవలు 101 టెంకాయ కట్టి మా కాకమురళి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. ఈరోజు మహిళలకు చీరలు పంచడం, అన్నదానం చేయడం, గర్భిణీ స్త్రీలకి పండ్లు పంచిపెట్టడం, అనంతరం ప్రగతి చారిటీస్లో ఫుడ్ పంచిపెట్టడం అనేక కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్న సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న వేములపాటి అజయ్ గారు మా అందరికీ ఆదర్శప్రాయుడని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ప్రభుత్వం ప్రయత్నించిన 367 9.4 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించబడుతోందని కోట తహసీల్దార్ జయజారావు తెలిపారు. కోట మండలంలోని కొత్తపట్నం జిల్లా పంచాయతీ పరిధిలో గల భూసేకరణ భాగంగా అభ్యంతరాల మేరకు శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు వచ్చిన 151 అర్జీలకు పరిష్కారం కోసమే గ్రామ సభ నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ సిబిఎస్సి ప్రాజెక్టు సంబంధించిన పరిహారం జాబితాలో అభ్యంతరాలు అన్యాయమంటూ ఇక్కడ సన్నకారు రైతులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదురు తిరుపాలయ్య, వాకాడ మండలం తహసీల్దార్ రామయ్య, విఆర్ఓ వెంకటేశ్వర్ల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి అందరూ కూడా కూర్చొని మామూలుగా 474 ఎకరాలు మన కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఫేజ్ గా తీసుకుంది మామూలు రికార్డు ప్రకారం అయితే. దాంట్లో మన ఆర్టీఓ గారు వచ్చి మనకేం చెప్పారంటే 367 ఎకరాలు చెప్పారు. 367 ఎకరాలు అనాధీనం అని చెప్పారు. దాంట్లో 100 ఎకరాలు తగ్గిపోయింది. ఇది ఫస్ట్ వాళ్ళు చెప్పిన రికార్డుకి ఇప్పటికి 100 ఎకరాలు తగ్గింది. ఇప్పుడేం చెప్తారంటే సార్ వాళ్ళు 124 ఎకరాలు మాత్రమే ఎటువంటి అబ్జెక్షన్ లేదు, 367లో 124 ఎకరాలకి అబ్జెక్షన్ లేదని చెప్తున్నారు. అంటే మిగతాయి సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే మీరు ఊరినే మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బాగా ఇప్పుడు దీంట్లో 124 ఎకరాలు ఎటువంటి అబ్జెక్షన్ లేదా, మీకు రేపు నుంచి డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నారు. పోతే 250 ఎకరాలు ఇది ప్లస్ 100 ఎకరాలు మామూలుగా ఆపేసింది. మొత్తం ఇంకా 350 ఎకరాలు సుమారుగా ఇది మామూలుగా పెండింగ్ లో ఉన్నట్టే లెక్క. అదేనా కదా? ఏ సార్? అదే కదా సార్. ఇప్పుడు మాకు 457.22 మొత్తము. అందులో 49 ఎకరాలు వచ్చి 5 ఎకరాలు పైబడి ఉన్న రైతులు ఉన్నాయి. అవి తీశారు. అభ్యంతరం పోయి ఉన్నాయి. ఇప్పుడు అందరూ చెప్తే వాళ్ళందరూ ఆపి మీకు ఒక నా తరపున చెప్తున్నాను, వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 250 ఎకరాలు ఇప్పుడు ఆపేసారు, బాగానే ఉంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు పెండింగ్ లో ఉంది ఎవరెవరు అని చెప్పని. ఇప్పుడు దాని యొక్క క్లారిటీ లేకుండా ఇప్పుడు ఈ యొక్క 124 ఎకరాలకి అమౌంట్ ఇచ్చేస్తారు. ఏం అభ్యంతరం లేని వాటికి పేమెంట్ ఇది మీకు ఫస్ట్ టైం ఇక్కడ గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు ప్రచురించిన లిస్ట్ లో 6వ తేదీ నుంచి 19వ తేదీ లోపల వచ్చిన అబ్జెక్షన్స్, ఫిర్యాదులు, మిగతావి ఏవైతే అబ్జెక్షన్స్ రాలేదనుకున్నామో ఆ లిస్ట్ ఇది. ఆ లిస్ట్ లో ఉండే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారా అని మీరు ప్రశ్న అడుగుతున్నారు. దాని మీద ప్రాబ్లం కాదు, కానీ దాంట్లో కూడా అబ్జెక్షన్స్ ఏదైనా వస్తే ఇప్పుడు తీసుకోవాల్సిందే. మీరు ఇచ్చే ఏదైతే అబ్జెక్షన్ ఇచ్చారో దాంట్లో 124లో కూడా ఇప్పుడు గ్రామ ఘట్టం ఎగ్జామ్స్ ఇవ్వమని అంటే ఎందుకు అభ్యంతరాలు వచ్చాయనేది మాకు అయితే తెలియదు. అక్కడ ఉన్నాయి ఎక్కువగా అసైన్మెంట్లు ఉన్నాయి. మాకు పట్టాలు వేరే వాళ్ళు పేర్లు రాయించుకున్నారని ఎక్కువగా అర్జీలు వచ్చాయని తెలిసింది మాకు. తర్వాత కొన్ని మేము భూమి మీద ఉంటే వేరే వాళ్ళు పేర్లు రాయించేసుకున్నారు అని అట్లా 151 అర్జీలు రావడం జరిగింది. మనకు యాక్చువల్గా 367.94 ఎకరాలు నష్టపరిహారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నమెంటు ఈ జాబితాను మనం 6/3/2025న ప్రచురించాం. ఆ ప్రచురణలో భాగంగా మనకు అభ్యంతరాలు వచ్చాయి.
ఆ అభ్యంతరాలు 243 ఎకరాల 77 సెంట్లకు అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలు వచ్చినట్టు అన్నీ మరలా పరిశీలిస్తారు. మేమైతే టచ్ చేయడంలా. కలెక్టర్ గారే తిరుపతి నుంచి పంపించారు సపరేట్ టీము. ఈ డివిజన్కి 3 పంపించారు. తూర్పు కనుపూర్కి ఒకరిని, ఇక్కడికి ఒకరిని. అదేవిధంగా వాకాడు తహసీల్దార్ని, వాళ్ళ ఆర్ఐని, వాళ్ళ టీముని చేశారు. అది దేనికంటే ఎవరైతే అర్జీలు ఇచ్చారో ఆ సిబిఎస్ఈ ప్రాజెక్టు సిటీ కింద సంబంధించిన భూమి యొక్క కాంపెన్సేషన్ విషయంలో మా తహసీల్దార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా టోటల్గా అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, మాకు ఫస్ట్ విడతగా అనాధీన భూములకి డబ్బులు ఇస్తామని చెప్పి తహసీల్దార్ గారు, సబ్ కలెక్టర్ గారు మొన్న ఈ యొక్క మార్చి 6వ తేదీన మీటింగ్ పెట్టారు. దాని ప్రకారంగా మాకు 367 ఎకరాలకి మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సాగుల యొక్క రైతుల యొక్క వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది. ఆ లిస్టు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు మన తహసీల్దార్ గారు వచ్చి ఫైనల్ లిస్టు అని చెప్పి ఒక లిస్టు తీసుకొచ్చారు. దాంట్లో 124 ఎకరాలు మాత్రం ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. సుమారుగా 250 ఎకరాలకి అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఈ 250 ఎకరాలు కూడా అబ్జెక్షన్స్ ఎందుకు వచ్చాయో, ఎవరెవరు ఏం చేశారో ఇవన్నీ కూడా మేము గత ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక వచ్చి వాళ్ళ యొక్క టీం వచ్చి చేస్తామని చెప్పి అంటున్నారు. బాగానే ఉంది. కానీ మాకు ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి విజిగి వేసారిపోయి ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క భూసేకరణ విషయంలో ఎక్కడ కూడా ఒక న్యాయం అనే విధానం లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అందరూ కూడా ఆశపడి ఏదో విధంగా మాకు అమౌంట్ ఇచ్చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క విధానంలో అంతా కూడా తప్పులు తడగ్గా ఉంది. 367 ఎకరాలు ఎక్కడ, 124 ఎకరాలు ఎక్కడ, 250 ఎకరాలు, సుమారుగా 300 ఎకరాలు టోటల్గా దీన్ని పెండింగ్లో పెడుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పెండింగ్లో పెడతారు బాగానే ఉంది. ఏదైనా సరే మొత్తం ఫుల్ షేప్లో 367 ఎకరాలకి ఫుల్ షేప్లో తీసుకొచ్చి ఎవడెవడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఈదురు తిప్పాలయా అయా నీ భూమి మీద పలానోళ్ళు అబ్జెక్షన్ పెట్టారని చెప్పండి. ఇక్కడ అటు కాకుండా మళ్ళీ మేము వస్తాం, మేము చేస్తామంటే ఎట్లా జరుగుతుంది? దయచేసి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయాలా. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించవద్దని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి మరియు మండల ప్రత్యేక అధికారి అయిన ఎంవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో రైతులు పండించిన ధాన్యం విక్రయాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో 15,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారని, గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనందున మండలంలో 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవద్దని, అదేవిధంగా ధాన్యం తేమ శాతంపై అపోహలు చెందవద్దని, తేమ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ సుబ్బయ్య, వ్యవసాయ శాఖ ఏడీ షీనా నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి జహీర్ బాషా, ఎంపీడీఓ కార్యాలయ పరిపాలన అధికారి బుజ్మునిసా మరియు ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15,300 ఎకరాల్లో వరి సాగు జరుగుతూ ఉంది. ఇందులో మేజర్గా ఆర్ఎన్ఆర్ 7,500 ఎకరాల్లో, కేఎన్ఎం 3,000 ఎకరాలు, బీపీటీ 3,000 ఎకరాలు, ఎంటీయు 1010 అంటే మనం లోకల్గా 1000 10 అంటుంటాము, అది ఒక 1000 నుంచి 1,500 ఎకరాల వరకు సాగు చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మనుబోలు మండలంలో 13 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే కొనుగోలు కేంద్రంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు హార్వెస్టింగ్ 14 రోజులు జరుగుతుంది, వరి కోత 14 జరుగుతుందని తెలియజేస్తే ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉండే విఏ కానీ విహెచ్ఏ కానీ షెడ్యూలింగ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మనుబోలు మండలానికి 2-3 మిల్స్ కూడాను త్యాగాలు చేయడం జరుగుతుందండి. సో వాళ్ళే తీసుకొనేసి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంతో కూడా ఎటు రైతులకు ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి గవర్నమెంట్ సపోర్టివ్ ప్రైస్ అంటే గవర్నమెంట్ మద్దతు ధర వచ్చి 19,720 రూపాయలుగా మన వరికి నిర్ణయించడం జరిగింది. రైస్ సోదరులందరూ కూడా మరి 19,000,
19,720 రూపాయల కంటే ఒక్క పైసా కూడా తక్కువ విక్రయించకుండా గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాన్ని వాడుకునేసి మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి పంపించవలసిందిగా మిల్స్ పంపించవలసింది కోరుతున్నాము. రైతులు మరి ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ కానీ పోతాలకు కానీ కూడాను ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అన్నీ కూడాను సమకూర్చున్నాయి. రైతు సోదరులందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకునేసి తక్కువ ధరకు విక్రయించుకోవడం మేజర్గా మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మిల్స్కి పంపించాల్సిందిగా కోరుతున్నాము. అదేను ఈ తేమ శాతం కూడాను ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గవర్నమెంట్కి ఇవ్వాలంటే తేమ శాతము 17 ఉండాలి అనేది ఒక నమ్మకంగా రైతులు అనుకుంటూ ఉన్నారు. కానీ తేమ శాతము 17 కంటే ఎక్కువ ఉన్నా కానీ ప్రభుత్వము ప్యాడీని ప్రొక్యూర్ చేస్తుంది. మరి 1% తేమ శాతం ఎక్కువ ఉంటే ఒక క్వింటాకి 8.5 కేజీ లెక్కన మైనస్ చేసేసి రేట్ ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా తేమ శాతాన్ని పెట్టుకోకుండా ఎంత తేమ శాతం ఉన్నా కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా మీరు బిల్స్ పంపించుకున్నట్లయితే ఏదైతే మద్దతు ధర 19,720 రూపాయలు ఇస్తున్నారో దాని ప్రకారము ఇవ్వటం జరుగుతుంటుంది. చాలామంది రైతులు కూడా మాది తేమ శాతము 24 ఉంటుంది, కోసిన వెంటనే 23 ఉంటుంది, మరి తీసుకోరు అనే అపోహ ఉంది. ఎంత తేమ శాతం ఉన్నా కానీ ప్రభుత్వము కలెక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ తేమ శాతాన్ని పట్టేసి 1% తేమ శాతానికి ఎంతని 8.5 కేజీ వెయిట్ తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఆల్రెడీ మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఉదాహరణకి పిడూరు గ్రామంలో ఇంతవరకు 965 క్వింటాల్స్ ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గుడివిందపూడి, వెంకన్నపాలెం గ్రామాల్లో కూడాను ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి షెడ్యూలింగ్ కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా హార్వెస్ట్ చేసిన వెంటనే ప్రభుత్వం ఇవన్నీ కూడాను కొనుగోలు చేయడం జరుగుతుంది. అందరూ కూడాను ఒక అపోహ ఉంది. తేమ శాతము కోసిన వెంటనే 24, 23 ఉంటుంది కాబట్టి మరి ఈ ఒడ్లు తీసుకోరు, ప్రొక్యూర్మెంట్ సెంటర్ ద్వారా ప్రభుత్వం తీసుకోవద్దని చెప్పి ఒక అపోహ ఉంది. కానీ అటువంటి అపోహలు కూడా ఏమి లేదండి. ఒక తేమ శాతం కానీ 17 కంటే ఎక్కువ ఉంటే మరి 1% తేమ శాతం ఎక్కువ ఉన్నదానికి పుట్టికి 8.5 కేజీ లెక్కన తగ్గించడం జరుగుతుంది. వీటికి అంటే ఎంత తేమ శాతం ఉన్నా కానీ తీసుకుంటారు. మరి ఆ తేమ శాతంలో ఎక్కువ ఉంటే 1%కి ఒక పుట్టికి 8.5 కేజీ లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. మరి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మనబోలు గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పలకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి పలకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధిలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు చేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా మనబోలు గ్రామానికి చెందిన దేవరాల ప్రసాద్ రెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు, కుమారుడు మణికంఠారెడ్డి, సౌమ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. नमस्ते केशा सर्वेश्वर जगन्मयाः देवा ऐश्वर्य वीर्यात्मप्रचुन्ना जगतां पदेषु Oh,
ముందురా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మామకా విష్టగా సత్యతత్వబోధకాయ సాధువే మామకా విష్టగాయ మహిత మంగళం మంగళం మామకా విష్టగాయ మహిత మంగళం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జిల్లాలో డ్రగ్స్ అండ్ విజిలెన్స్ అధికారుల మెడికల్ షాపులో తనిఖీ. గుంట పోరంబోకు ఆక్రమణలు తొలగించి రైతులకు దారి చూపాలని చీకలదిబ్బ గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.